హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీజ దుక్కినేని ఛానల్. దిస్ ఈజ్ శ్రీజ దుక్కినేని. ఈ రోజు వీడియో దేని గురించి అనేది మీకు ఈ పాటికే అర్థమైపోయింది. అవును, నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ పడింది. ఇప్పుడు కాదు, ఆగస్ట్ 22నే పడింది. కాకపోతే వీడియో చేయడం కొంచెం లేట్ అయింది. కొంచెం కాదులే, చాలానే లేట్ అయింది. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది December 16, 2023. అంటే ఇప్పటికి ఇంకో 6 డేస్కి 10 months అవుతుంది. నాకు పేమెంట్ పడింది మాత్రం ఆగస్ట్ 22న. అంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన 8 months తర్వాత పడింది నాకు ఫస్ట్ పేమెంట్. నేను యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ కోసం వెయిట్ చేసినంత నా ఫస్ట్ శాలరీ కోసం కూడా వెయిట్ చేయలేదు. అంటే మనీ కోసమనే కాదు, మనీ కూడా ఒక రీజనే. ఇంకొకటి ఏంటి అని అంటే, నాకు తెలిసిన వాళ్ళు కానీ, మా ఊర్లో కానీ, నా రిలేటివ్స్లో కానీ ఎవ్వరికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ లేదు. అమ్మాయిలకనే కాదు, అసలు ఈవెన్ అబ్బాయిలకు కూడా లేదు. నేనే ఇంకా నాకు తెలిసిన నా సర్కిల్లో నేనే ఫస్ట్ స్టార్ట్ చేశాను. అందరూ ఏమనుకుంటారా, నెగిటివ్ కామెంట్స్ వస్తాయేమో, ఇంక ఇదంతా భయంతో ఇంక ధైర్యం చేసి స్టార్ట్ చేశాను. అలా ధైర్యం చేసి స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఒక అవుట్పుట్ అనేది ఉండాలి కదా. ఖచ్చితంగా ఊరికంతనే రోజు వీడియోలు తీసుకొని పోస్ట్ చేసుకుంటూ ఉంటే బాగోదు కదా. అంటే మనీ వస్తే ఓ ఈ అమ్మాయి ఊరికి రావట్లేదు, ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది దాని నుంచి అని అనుకుంటారు కదా. అదను ఇప్పటికీ నాతో చాలా మంది అనున్నారు, ఎందుకు నువ్వు ఊరికనే వీడియోలు చేస్తావు, అసలు డబ్బులు వస్తాయన్న. వెనక కూడా డబ్బులు రావు, పాడు రావు, ఊరికనే యాప్లో వీడియోస్ చేసుకుంటుంది అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే వాళ్ళందరికీ ఆన్సర్ ఇచ్చినట్లు ఉంటుంది కదా అని చెప్పేసి ఎప్పుడెప్పుడు ఫస్ట్ పేమెంట్ వస్తుందా అని చెప్పేసి చాలా వెయిట్ చేశాను. ఇంకా అది కాక ఫస్ట్ పేమెంట్ అన్నప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఇంకా ఇవన్నీ షిఫ్ట్ కోడ్ ఇవన్నీ కరెక్ట్గా ఇచ్చామా లేదా అన్నది కూడా తెలియదు కదా. అది ఫస్ట్ పేమెంట్ పడితే ఇంకా నెక్స్ట్ నుంచి పేమెంట్స్ పడతా ఉంటాయి కాబట్టి నేను ఫస్ట్ పేమెంట్ కోసం చాలా వెయిట్ చేశాను. యాక్చువల్గా యూట్యూబ్లో ఏమి ఎక్కువ డబ్బులు వచ్చేవు, అసలు రాకుండా కూడా ఉండవు. అది మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. యూట్యూబ్లో లక్షల్లో వచ్చే వాళ్ళు ఉంటారు, అసలు రాని వాళ్ళు కూడా ఉంటారు. నాకేమో 8 months తర్వాత వచ్చింది కదా. కొంతమందికి ఏమో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 5 years 6 years అవుతున్న వాళ్ళు ఇంకా కష్టపడి రాకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఇదంతా మన లక్ అండ్ మనం చేసే కంటెంట్ బట్టి ఉంటుంది. మనం ఒరిజినల్ కంటెంట్ చేసి మంచి కంటెంట్ కనిస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు డబ్బులు వస్తుంది. అండ్ చెప్పాలంటే యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ చేసే వాళ్ళకి ఎక్కువ మనీ వస్తాయి, షార్ట్స్ చేసే వాళ్ళకి అంత రావు. నేను ఇప్పుడు మీకు ప్రూఫ్స్తో సహా చూపిస్తాను నాకు ఎంత మనీ వచ్చింది, ఏ వీడియోకి ఎంత మనీ వచ్చింది. ఫస్ట్ మనకి యూట్యూబ్ వీడియో యూట్యూబ్ నుంచి మనీ ఎప్పుడు వస్తుంది అంటే, ఫస్ట్ ఖచ్చితంగా 1000 subscribers రావాలి, 4000 వాచ్ అవర్స్ అయినా రావాలి, లేకపోతే షార్ట్స్లో 3 monthsలో 10 million views అయినా రావాలి. నాకైతే షార్ట్స్ నుంచి కాదు నాకు మానిటైజ్ అయింది, లాంగ్ వీడియోస్ నుంచి. యాక్చువల్గా నాకు ఎక్కువ వాచ్ అవర్స్ వచ్చిన వీడియో అయితే నాకు 3 monthsలో నా ఛానల్ మానిటైజ్ అయింది అని ఒక వీడియో చేశాను కదా. ఆ వీడియోకి చాలా వాచ్ అవర్స్ వచ్చాయి, దగ్గర 3000 వాచ్ అవర్స్ ఆ వీడియోకి ఒక్కదానికే వచ్చాయి. నెక్స్ట్ మిగిలిన అన్ని వీడియోస్కి కలిపి ఇంకొక 1000 అలా వచ్చి నాకు 4000 వాచ్ అవర్స్ అయ్యాక మానిటైజ్ అయింది. అండ్ నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ తెచ్చిన వీడియోస్ అయితే 2 ఉన్నాయి. నేను ఆ వీడియోస్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఒకటేమో ఫస్ట్ చైల్డ్హుడ్ మెమరీస్ అని చెప్పేసి, తిమ్మిరి పిల్లలు, చింతపండు అని చెప్పేసి నారింజ మిఠాయిలని ఒక వీడియో చేశాను. అది ఇప్పటికైతే 3.5 million వెళ్ళింది. ఫస్ట్ హైయెస్ట్ వీడియో నాకు వెళ్ళింది అదే నా ఛానల్లో. దానివల్ల నాకు ఒక 13,000 సబ్స్క్రైబర్స్ ఆ ఒక్క వీడియో వల్లే వచ్చారు. నెక్స్ట్ ఇంకొక వీడియో ఏంటి అంటే, నేను మా ఫ్రెండ్ వాళ్ళ అక్క కూతురిని తీసుకొని తిరుపతిలో శ్రీనివాస గోవింద సాంగ్ పెట్టి ఒక వీడియో చేశాను. ఆ వీడియో అయితే చాలా రీచ్ వెళ్ళింది. ఈరోజు నేను చేసే టైంకి ఆ వీడియో 6.5 million వెళ్ళింది. నాకు ఎక్కువ మనీ వచ్చింది కూడా ఆ వీడియో నుంచే. నేను ఇప్పుడు మీకు ప్రూఫ్స్తో సహా చూపిస్తాను నాకు ఏ వీడియోకి ఎంత ఇన్కమ్ వచ్చింది అని చెప్పేసి. అన్ని వీడియోస్కి ఒకలాగా రాదు ఇన్కమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 వీడియోస్ నేను నా ఛానల్లో పోస్ట్ చేశాను అనుకోండి, ఈ వీడియోకి రీచ్ 2K వచ్చింది, ఈ వీడియోకి రీచ్ 2K వచ్చింది అనుకోండి. ఈ రెండింటికి ఇన్కమ్ సేమ్ రాదు. ఇది మీరు ఎంతసేపు చూసారు, ఇది ఎంతసేపు చూసారు, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయి, మొత్తం బేస్ చేసుకొని మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఒక 4-5 వీడియోస్ చూపిస్తాను నాకు ఏ వీడియోకి ఎంత ఇన్కమ్ వచ్చింది అని చెప్పేసి. ఒకసారి చూడండి. దీంట్లో మీకు క్లారిటీగా కనిపించకపోతే నేను స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను, చూడండి. ఇప్పుడు ఫస్ట్ వీడియో నాకు శ్రీనివాస గోవింద నా వీడియోకి 6.6 million రీచ్ వెళ్ళింది అని చెప్పాను కదా. కానీ నాకు దాని నుంచి జనరేట్ అయిన రెవెన్యూ ఎంత అంటే 4000 మాత్రమే. చూడండి, 4077 రూపీస్ మాత్రమే. అసలు షార్ట్స్ నుంచి చాలా తక్కువ వస్తుంది రెవెన్యూ. లాంగ్ వీడియోస్ కానీ అదే 6.6 million కానీ నాకు లాంగ్ వీడియోస్ వస్తే ఒక 1,00,000 రూపాయలు దాని నుంచి వచ్చేది. 1,00,000 కాదు, ఒక 70-80 ఆ వీడియో ఒక్క నుంచి వచ్చేస్తుంది. కానీ ఇలా కాదు, షార్ట్స్కి చాలా తక్కువ రెవెన్యూ ఉంటుంది. చూసారు కదా, ఇది 6.6 million వ్యూస్ అని చెప్పాను. 6.7 million వ్యూస్కి నాకు వచ్చిన రెవెన్యూ ఎంత అంటే 4,077 రూపాయలు మాత్రమే.
ఇంకొక వీడియో చూపిస్తాను. మేము పోలేరమ్మకి సర్ది పెట్టుకున్నాం అనే వీడియోకి రీచ్ 13K వచ్చింది. అంటే దానికి వ్యూస్ 13K వ్యూస్ వచ్చాయి. కానీ నాకు దాని నుంచి జనరేట్ అయిన మనీ మాత్రం 10 రూపీస్ మాత్రమే. షార్ట్స్తో మామూలుగా ఉండదు. ఇంత 13K రీచ్ వ్యూస్ వచ్చినా కానీ దానికి చాలా తక్కువ వస్తుంది. అంటే మనకి ఒక మాదిరిగా రెవెన్యూ రావాలంటే మిలియన్ రీచ్ వెళ్తేనే షార్ట్స్ నుంచి జనరేట్ అయ్యే ఇన్కమ్ చాలా తక్కువ. ఇప్పుడు మీకు ఒక ఫుల్ వీడియో ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఫుల్ వీడియోకి ఎంత వస్తుంది అని చెప్పేసి. నేను రీసెంట్గా హౌ టు డిజైన్ ఏ థంబ్నెయిల్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఒకసారి నా ఛానల్లో చూడండి, అర్థమవుతుంది ఆ వీడియో. దానికి నాకు ఫుల్ వీడియోకి 3.1K వెళ్ళింది వ్యూస్ రీచ్. కానీ దాని నుంచి నాకు జనరేట్ అయిన మనీ మాత్రం 138 రూపీస్ మాత్రమే. చూడండి, ఫుల్ వీడియో 3K రీచ్ వెళ్ళినా 138, అలాగా చాలా తక్కువ వస్తుంది. ఇంకా నాకు హైయెస్ట్ వీడియో ఏంటి అని అంటే, నా ఛానల్ని 3 monthsలో మానిటైజ్ చేసా అనే వీడియో ఉంది కదా, ఆ వీడియోకి మాత్రం మంచిగా రీచ్ వచ్చింది. ఫుల్ వీడియో అయినా కానీ 93K వచ్చింది రీచ్. కానీ దాని నుంచి నాకు జనరేట్ అయిన మనీ మాత్రం 1200. అది తక్కువ ఎందుకు వచ్చిందంటే, యాక్చువల్లీ కొన్ని వ్యూస్ ఏంటంటే నా మానిటైజేషన్ అవ్వకముందు వచ్చింది. మానిటైజేషన్ అవ్వకముందు ఎన్ని వ్యూస్ వచ్చినా ఎన్ని వాచ్ అవర్స్ వచ్చినా దానికి మనీ అనేది జనరేట్ అవ్వదు. యాక్చువల్గా 93K కదా, దీనికి ఒక మినిమం 5K నుంచి 6K జనరేట్ అయ్యేది. ఆ 6K జనరేట్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే, నాకు వచ్చిన వ్యూస్ అన్ని మానిటైజ్ అవ్వకముందు వచ్చింది. సో ఆ ఇన్కమ్ అంతా క్యాలిక్యులేషన్లోకి రాదు. కాబట్టి మానిటైజ్ అయిన తర్వాత మాత్రం 1200 వచ్చింది అనమాట ఈ వీడియో నుంచి. ఇంకొక వీడియోలో నాకు హైయెస్ట్ వచ్చింది, ఒక లాంగ్ వీడియోకి మనీ. అది చూపిస్తాను. యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ తెలుగు అని చెప్పేసి ఒక వీడియో చేశాను కదా, ఆ వీడియోకి కూడా చాలా వచ్చింది. 79.9K వెళ్ళింది రీచ్ మాత్రం. దానికి నాకు జనరేట్ అయిన మనీ 2787. దీనికి నాకు సెకండ్ హైయెస్ట్ ఇన్కమ్ వచ్చిన వీడియో ఇదన్నమాట. అలాగా లాంగ్ వీడియోస్కి కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది, షార్ట్స్ అయితే రీచ్ చాలా తక్కువ. ఇప్పటికే చాలా లేట్ చేసేసాను నాకు యూట్యూబ్ నుంచి ఎంత ఇన్కమ్ వచ్చింది అని చెప్పడం. నాకు యాక్చువల్గా డాలర్స్లో చూపిస్తుంది అనమాట. నాకు $110 వచ్చింది అప్పటిదాకా, ఆగస్ట్ 22 దాకా. $110 వస్తే దాంట్లో $4 ట్యాక్స్ కట్ చేసి మిగిలిన అన్ని కట్ చేసి నా చేతికి వచ్చింది మాత్రం 8890 రూపీస్ వచ్చింది నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్. నేనైతే ఆ రోజు ఆగస్ట్ 22 ఏదో పని చేసుకుంటూ ఉన్నా, సడన్ గా ఏదో మెసేజ్ వచ్చింది, 8890 పడింది, ఒక ట్యాక్స్ ఒక 50 ఏంటబ్బా అని చూసుకుంటే అప్పుడు గుర్తొచ్చింది యూట్యూబ్ పేమెంట్ అని. అసలు ఆనందానికి అసలు అవధులు లేవు. ఇంకా తర్వాత రోజు వీడియో చేద్దామని చెప్పేస్తే నాకు ఫీవర్ అనమాట. అలాగా ఒక 15 days ఉండింది ఫీవర్. ఇంకా అప్పుడు వీడియో చేయలేకపోయాను. తర్వాత నుంచి ఇంక ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఈ రోజుకి చేశాను. ఇప్పటిదాకా ఎవరెవరైతే నన్ను సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు మెయిన్గా చెప్పాలి అని అంటే, నాకు చాలామంది హెల్ప్ చేశారు. కాకపోతే మెయిన్గా చెప్పాలని అంటే మా ఫ్రెండ్ శ్రావణి సూర్య చాలామంది సబ్స్క్రైబర్స్ని పెంచారు. వాళ్ళు పెంచడమే కాదు, నా యూట్యూబ్ కోసం, నా యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి వాళ్ళ మీద కూడా. యాక్చువల్లీ కొంతమంది ఇష్టపడరు కదా, కొంతమంది అయితే ఈవెన్ మా అక్క కూడా నన్ను తీయొద్దమ్మా, నన్ను తీయొద్దు, నన్ను యూట్యూబ్లో పెట్టామని నన్ను వీడియో తీయొద్దని చెప్పేసి మొహం మీదే చెప్పేస్తుంది. అలా వాళ్ళకు కూడా ఏమంత ఇష్టం ఉండదు. శ్రావణికి కూడా వాళ్ళ పేరెంట్స్ ఏమి ఒప్పుకోరు కదా. ఇంకా నా కోసం అని చెప్పేసి వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ నా వీడియోస్లో కనిపించేవాళ్ళు. ఇంకా శ్రావణి వాళ్ళ అమ్మ నాన్న అయితే ప్రతిదీ ఇది వీడియో తీసుకోవచ్చు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇది వీడియో తీసుకోమ్మా, ఇది వీడియో తీసుకో అని చెప్పేసి ఫోన్ చేసి కూడా చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, అంకుల్, శ్రావణి, సూర్య, మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా మా ఊర్లో వాళ్ళు కూడా ఫస్ట్లో నా వీడియోస్ చూసిందంతా మా ఊరు వాళ్ళే. ఇంకా మా ఫ్రెండ్స్ చాలామంది సపోర్ట్ చేశారు. ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేశారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మెయిన్గా మా ఇంట్లో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అందరూ ఇష్టపడరు, ఎందుకు వీడియోస్ చేయడం అంటారు కదా. మా వాళ్ళు మాత్రం ఫస్ట్లో మా అమ్మ వద్దంది కానీ తర్వాత చేయమని చెప్పింది. మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా నేను వీడియో చేయకపోతే మా అమ్మ వచ్చి, ఏంది వీడియోలు చేయట్లేదు నువ్వు, ఏంటి వీడియోలు చేయట్లేదు, ఏముంది మా వీడియోలు, నేను కంటెంట్ లేదు అని చెప్తాను అనమాట. ఏముంది మేము వీడియో చేసేది, అన్నం వండేది ఒక వీడియో, కూర వండేది ఒక వీడియో చేయని చెప్పింది. అసలు చాలా సపోర్ట్ చేస్తాను. ఇంకేంటి అంటే, నేను ఈ మధ్య వీడియోస్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, మంచి కంటెంట్ లేదు, ఏదో పిచ్చి కంటెంట్ పెట్టేయాలి కదా అని చెప్పేసి పెట్టేది ఇష్టం లేదు. అందుకే ఏ వీడియోస్ చేయలేదు. ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు దాకా వీడియో చూసిన అందరికీ. ఇప్పుడు దాకా వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చే ఉండిద్ది. సో లైక్ చేయడం మర్చిపోవద్దు. అంతే, బాయ్ బాయ్.